వరంగల్ జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎల్లమ్మ బజార్లో భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆకుతోటి సంజీవ్ మొట్టమొదటిసారిగా 40 అడుగుల ఎత్తులో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారు విలేకరుల సమావేశంలో విగ్రహ పోస్టును ఆవిష్కరింపజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించి కాలుష్య నివారణకు ఎంతగానో తోడ్పడుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు సంజీవ్ తెలిపారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపజేసిన ప్రతి భక్తుడు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణను సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. వారు ఇందులో ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉందని తెలియజేశారు. సనాతన ధర్మం సనాతన ధర్మంలోనే ఉన్నది. అత్యంత ప్రాచీనమైన సంస్కృతి భారతదేశం. అమెరికా జీవితం ఎంత 500 ఏళ్ళు, మన జపాన్ 2000 ఏళ్ళు, చైనా 5000 ఏళ్ళు. మరి భారతదేశానికి వస్తే దీని వయస్సు ఎంత? కొన్ని లక్షల ఏళ్ళు. అంటే ప్రపంచంలో ఇంత ప్రాచీనమైన కంట్రీ లేదు. అయితే క్రమక్రమంగా ఏమిటి అంటే ధర్మశ్రద్ధ అనేది విదేశీ నాగరికత ప్రభావం మన మీద పడుతుంది. ఇవాళ కాదు కదా, కొన్ని 100 ఏళ్ల నుంచి పడుతుంది. అయితే ఇనుప గోళాన్ని అగ్నిలో ఉంచితే అది ఎర్రగా కాలినా బయటికి రాగానే స్వతహాగా ఎట్లా అయితే నిలబడుతుందో, పరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మ రక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అట్లా ఉండే విధంగా వరంగల్ నగరమే ఇవాళ శంకరాచార్యుల వారు లేకపోతే పూల దగ్గర నుంచి మొదలు పెడితే హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యుణ్ణి ఈ దేశానికి ఇచ్చిన నేలతల్లి వరంగల్, ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాత యొక్క నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి తనయుడైన వినాయకుడికి మంచి విగ్రహం సశాస్త్రీయంగా, ఎందుకంటే మనకు కథలో వస్తుంది, బంగారంతో కానీ, వెండితో కానీ, పంచలోహాలతో కానీ, మట్టితో కానీ చేయాలి. అట్లా శుద్ధమైన మృత్తికతోటి చేయాలి. ఈ కెమికల్స్ తోటి వినాయకుడి విగ్రహాన్ని చేయకూడదు. చాలా పెద్ద విగ్రహం చేయాలి. మళ్ళీ మంచిగా ఆరాధించాలి. వచ్చే సంవత్సరం హైదరాబాద్ కంటే మించిన స్థాయిలో మన ముందు అల్పారంభ క్షేమకరి, ముందు హైదరాబాద్తో పోటీ పడుతున్నాం. కాబట్టి పోటీ పడడంలో తప్పులేదు. స్పర్ధయా వర్ధతే. హైదరాబాద్ కంటే మంచి నగరం కావాలి అని అనుకోవడంలో తప్పులేదు. హైదరాబాద్ చెడిపోవాలని గుర్తు తప్పు, కానీ అది ఇంకా దానికంటే మనం గొప్పగా ఎదగాలనడంలో తప్పు. కాబట్టి ఇది మళ్ళీ ఇంకోటి ఏమిటి, ఈ ఎల్లం బజారు, ఇటు పక్కనే షేర్పుర, విభిన్న, ఇటు మౌలాలి. మన వరంగల్లో కూడా మౌలాలి అనేది ఒకటి ఉన్నది. అది ఇక్కడే ఉన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ షేర్పుర, మౌలాలి, ఎల్లం బజార్ ఇదంతా ఒకటేమిటి అంటే మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న వరంగలే మత సామరస్యానికి ప్రతీక. ఈ బస్తీ ఇంకా గొప్పగా ఈ మత సామరస్యానికి ఊతాన్నిస్తూ, ఏ గడబడులు లేకుండా, ఎక్కడ ఏ చిన్న ప్రపంచాలు లేకుండా పరస్పరం సహజీవనంతో వర్ధిల్లే బస్తీలు ఇవి.